బాబు అసలేం జరిగిందో చెప్పండి. గుర్తు చేసుకొని చెప్పండి అని చామంతి అడగటంతో, చామంతి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న నా ఫోటో కూడా తీసుకున్నాడు. క్యాబ్ బుక్ చేశారు. తర్వాత కార్‌లో వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి టెన్షన్ పడుతూ ఫోన్ మాట్లాడుతూ వెనక్కి తిరిగి చూస్తూ కొంచెం టెన్షన్ పడింది. ఈ లోపల ఒకడు నన్ను కార్‌ని ఓవర్‌టేక్ చేసి బైక్‌లో వెళ్ళాడు. వాడు నల్ల హెల్మెట్ పెట్టుకున్నారు. దాని మీద శ్రీరాముడి బొమ్మ ఉంది. నల్ల బైక్‌లో వెళ్ళాడు అని ప్రేమ్ మొత్తం డీటెయిల్స్ ఇవ్వటంతో మొత్తం రికార్డింగ్ చేసుకొని ఆ అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. చూడండి, మీ అమ్మాయి చాలా మంచిది. మీ అమ్మాయిని కాపాడడం కోసం నాకు కొన్ని వివరాలు చెప్పండి అని బతిమలాడి ఆ అమ్మాయి ఫోన్ నంబరు అతను ప్రేమ్‌ది ఫోటో తీసుకొని ఉంటాడు. ఆ ఫోటోని కూడా తన మొబైల్‌కి సెండ్ చేయమని చెప్పి ఉంటుంది. తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చిట్టికి పంపించటంతో ఆ అమ్మాయి ఫోన్ నెంబర్‌కి ఒక అన్నోన్ నెంబర్ నుండి ఫ్రీక్వెంట్‌గా కాల్స్ మాట్లాడడం గమనించాను. అంతేకాదు అదే నెంబర్‌కి రోజా మేడం కూడా మాట్లాడింది అని ఆ నెంబరు వాడెవడో ఫేక్ సిమ్ తీసుకున్నట్లున్నాడు. పేరు, ఊరు మొత్తం కూడా డిఫరెంట్‌గా ఉంది. అంతేకాదు అది మీరున్న లొకేషన్‌కి ఒక హాఫ్ అన్ అవర్ కిలోమీటర్ దూరంలోనే సిగ్నల్స్ కట్ అయిపోయాయి. తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయాయని చిట్టి చెప్పటంతో, అయితే నేను వెతుకుతాను. నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు అని చామంతి చిట్టి చెప్తున్న లొకేషన్‌కి వెళ్తూ ఉంటుంది. అమ్మ చామంతి, 4 గంటల్లో 3 గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. గంట సమయం పూర్తయిపోయింది. ప్రేమ్ బాబుని కోర్టుకి తీసుకువెళ్ళిపోతారు అని చంద్రిక చెప్తే, అత్త ఇంకా 3 అవర్స్ టైం ఉంది కదా అత్త, మనం ప్రయత్నం చేద్దాం. తప్పకుండా గెలుద్దాం అని చామంతి ధైర్యం చెప్తూ ఉంటుంది. కోర్టుకు తీసుకువెళ్ళిన తర్వాత రాత్రికి ప్రేమ్‌ని ఎన్‌కౌంటర్ చేసేస్తారు అని రోజా సంతోషపడుతూ ఉంటుంది. అన్న నన్ను వదిలేయండి అని ఆ అమ్మాయి వేడుకుంటూ ఉంటే, గుణ ఏమాత్రం కనికరం చూపించకుండా తాళ్ళతో కట్టేసి మరీ ఆ అమ్మాయిని నోరు మూసుకొని ఉండు, నా పని పూర్తయ్యేంత వరకు నిన్ను వదిలిపెట్టనని వార్నింగ్ ఇస్తూ కార్ వేసుకొని ఎక్కడికో బయలుదేరి వస్తూ ఉంటారు. ఇక చిట్టి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చంద్రిక ఇద్దరూ కూడా ఆ అమ్మాయి ఉన్న లొకేషన్ దగ్గరికి వెళ్ళి రౌడీలని చితక్కొట్టి ఆ అమ్మాయిని కాపాడేస్తారు. ఈ లోపల ప్రేమ్‌ని కోర్టుకి తీసుకువెళ్తూ ఉంటారు. మరి ప్రేమ్‌ని ఎలా ఎన్‌కౌంటర్ నుండి కాపాడుతుంది? ఆ అమ్మాయిని సరైన సమయానికి తీసుకువెళ్తుందా? అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.